ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ నెగిటివిటీ గురించి కామెంట్ చేశారు. సో ఫ్యామిలీ స్టార్ విషయంలో బాగా నెగిటివిటీ ట్రోలింగ్ జరిగింది. సో దాని తాలూకు మీలో డిస్కషన్ ఏంటి? కేసు కూడా ఫైల్ చేశారు, దాని రిజల్ట్ ఏంటి? కేసు అనురాగ్ గారు ఫైల్ చేసింది. అనురాగ్ అంటే అది నెగిటివిటీ గురించి కాదండి, కొంత అంటే టార్గెటెడ్గా ఎవరన్నా చేస్తున్నారంటే అంటే బేసిక్లీ ఇది అంటే కొంచెం కొన్ని ఏరియాస్లో ఏమైందంటే మేము గమనించింది ఇది టార్గెటెడ్గా. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒకరు సొంతంగా వాళ్ళ మనసులో అన్నది బయటికి చెప్పడం అనేది దాంట్లో తప్పలేదు, కానీ ఒక గ్రూప్గా చాలామంది ఓ ట్రెండ్లు నడిపేయడం కానీ ఆ సినిమాని అటాక్ చేసి, ఇక ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక 48 hours ముందు నుంచే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ తోటి వేరే సినిమాలు నెగిటివ్ రివ్యూస్ ఇట్లా వేరే ఇప్పుడున్న సినిమాకి అటాచ్ చేసి పాత సినిమాలవి పెట్టేసి, అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక ట్రేడ్ని కానీ బిజినెస్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ భయపెట్టియాలని ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తుండ్రు. అది ఏంటి అసలు ఎందుకు అనేది ఓన్లీ సైబర్ సెల్ అండ్ ఆల్ దీస్ గైస్ కెన్ హెల్ప్ అస్. దిస్ ఇస్ నాట్ అబౌట్ సినిమా చూసి మీరు నెగిటివ్గా మాట్లాడద్దు అనేది కాదు. అది మనకి దట్ వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీక్ అబౌట్ అ పర్టికులర్ ఫిలిం. కానీ ఈ టార్గెటెడ్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, మన ఇండస్ట్రీని చాలా టాక్సిక్ వేలో తీసుకెళ్తున్నాయి. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కాంపిటీషన్ అనేది ఒకటి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా అన్న సినిమాలు ఇప్పుడు మొన్న అనౌన్స్ చేశారు కదా, 3 సినిమాలు చాలా పాజిటివ్గా అనౌన్స్ చేశారు. మంచి సినిమాలు రాబోతున్నాయి అండ్ ఆల్ ఫ్యాన్స్ కెన్ బీ రియలీ హ్యాపీ అబౌట్ ద అప్కమింగ్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దోస్ ఫిల్మ్స్. ఈ టార్గెట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ బయట నుంచి జరుగుతుందా? ఇది మనకు తెలిస్తే అంటే మీ అబ్జర్వేషన్, పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం, మనకు తెలిసే అవన్నీ. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ అనురాగ్ గారు అండ్